నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలాగా ఉన్నాయి? కూటమి పాలన ఏ విధంగా సాగుతుంది? అలాగే ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్‌సీపీ ఏ రకంగా అడుగులేస్తుంది? మరి ప్రజలు కోరుకున్నట్టుగా పాలన ఉందా? అలాగే 3 పార్టీలు కలిపి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. మరి ఆ కూటమి ప్రజలకు అనుకూలంగా ఉందా? మరి రాజకీయంగా పార్టీ పరంగా, పాలన పరంగా ముందుకు సాగుతుందా? మరి ఎట్లా పాలన సాగుతుంది? ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయా? మరి ఇంకేమైనా అవసరమే ఉందా? రాజకీయంగా ఎలాంటి అడుగులు పడుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ లింగం సార్, నమస్కారం సార్. నమస్తే. సార్, కూటమి సర్కార్ చాలా ఎక్కువ స్థానాలు సాధించింది. వాళ్ళు అనుకున్న దానికంటే కూడా భారీ మెజార్టీతో కూడా గెలుపొందడం జరిగింది. మరి ప్రజలు అనుకున్నట్టు ఏపీలో ఆ పాలన సాగుతుందా? మీ విశ్లేషణ ఏంటి? అంటే పరిపాలన ప్రభుత్వ పరంగా చూస్తే పరిపాలన బాగానే ఉంది. ఎందుకంటే మీకు పథకాలు కూడా బాగానే అందుతున్నాయి. అట్లాగే పరిపాలన బాగుంది, పెట్టుబడులు వస్తున్నాయి. ఓకే. ఇప్పటికి దాదాపు 11 లక్షల కోట్లు ఎఫ్డిఐలు వచ్చినాయి. అంటే బాగా రేపు అంటే నెమ్మదిగా ఎప్పుడైతే ఇండస్ట్రీ స్టార్ట్ అవుతాయో, ఉద్యోగ కల్పన జరిగితే మనకి ఇది ఆదాయం పెరుగుతుంది. ఓకే. దాంతోపాటు డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఆ విధంగా ఓకే, బాగానే ఉంది. ఎందుకంటే కొత్త పథకాలు ఎక్కడున్నాయా, మనం కొత్త విషయాలు ఎక్కడి నుంచి పట్టురావాలా, ఎక్కడి నుంచి మనం కొత్త కంపెనీలు తీసుకురావాలి అనే దాని మీద చంద్రబాబు గారు సక్సెస్ అయ్యాడు, లోకేష్ గారు సక్సెస్ అయ్యాడు. కారణం ఏంటంటే ఓకే, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ తీసుకురావడం అనేది ఒక గేమ్ చేంజర్ అమరావతికి. ఓకే. అట్లాగే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ని, ఏఐ డేటా సెంటర్ అది, దాన్ని తీసుకురావడం అనేది అది లోకేష్ కృషి వైజాగ్లో. సో ప్రభుత్వ పరంగా అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే రాజకీయ పార్టీలకి రాజకీయం ఉండాలి, పరిపాలన ఉండాలి. ఓన్లీ పరిపాలన ఉన్నా చాలదు, అన్నీ రాజకీయం చేసినా సరిపోదు. అంటే పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలి. అది చంద్రబాబు గారు గతంలో 1999కి ముందు చేసింది పొలిటికల్ గవర్నెన్స్. 99 తర్వాత చేసింది ఆయన ఓన్లీ డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఓకే. అదే ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు, నేను డెవలప్మెంట్ దీంట్లో పడిపోయి పార్టీని నిర్లక్ష్యం చేశాను, పొలిటికల్ గవర్నెన్స్ చేయలేదు, ఇప్పుడు చేస్తానన్నారు. కానీ మొదట్లో ఆ విధంగా కనపడినా నెమ్మదిగా అదే గ్రూవ్లో వెళ్ళిపోతున్నట్టు కనపడుతుంది. మళ్ళీ డెవలప్మెంట్కే వెళ్ళిపోతున్నట్టు కనపడుతుంది. అంటే అది ఆయన వీక్నెస్ అనుకోవాలి. అంటే ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ చేయాలనే కోరిక, రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలనే కోరిక, దాంట్లో పడి రాజకీయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, పార్టీని వదిలేస్తున్నారు. అటుంటప్పుడు ఏం చేయాలంటే సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ డెవలప్ అవ్వాలి. అట్లా ఇప్పుడు ఆయన వారసుడుగా లోకేష్ గారు పార్టీ మీద దృష్టి పెట్టాలి పూర్తిగా. ఒకళ్ళు ప్రభుత్వం మీద దృష్టి పెడితే, ఇంకొకళ్ళు పార్టీ మీద దృష్టి పెడితే బాగుంటుంది. ఓకే. అప్పుడు ఏంటంటే పొలిటికల్ గవర్నెన్స్, రియల్ పొలిటికల్ గవర్నెన్స్ అనేది ఎప్పుడైతే సాగుతుందో మీకు ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, పార్టీ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, పార్టీ శ్రేణులు సంతృప్తిగా ఉంటాయి. మళ్ళీ ఏదన్నా ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు అదే విధంగా ఇది ఒక కమిట్మెంట్తో పనిచేస్తారు, మీకు దాని వలన ఫలితాలు అందుతాయి. అట్లా కాకుండా ఓన్లీ డెవలప్మెంట్ అయినా పనికిరాదు, ఓన్లీ రాజకీయమైనా పనికిరాదు. ఈ రెండు కలిపి సాగాలంటే, పొలిటికల్ గవర్నెన్స్ సాగాలంటే లోకేష్ గారు కూడా పార్టీ పగ్గాలు తీసుకుని పార్టీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. సార్, ఇక్కడ ఒక పార్టీ అభివృద్ధి గురించి మీరు మాట్లాడారు. అయితే కూటమి గురించి కూడా ఒక చర్చ. 3 పార్టీలు కలిపి ప్రతిపక్ష పార్టీ ఎన్నికల్లో భాగంగా ఒక్కతాటికై వైఎస్ఆర్సీపీ మీద మొత్తం కూడా యుద్ధం చేసినంత పరిస్థితి తీసుకొచ్చి ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ అయితే మాత్రం రన్ చేస్తున్నారు. మరి కూటమి సమన్వయంగా అందరూ కూడా కలిసి ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ముందడుగేస్తున్నారా? వేయాల్సిన అవసరం ఉందా? అంటే ఇప్పుడు కూటమిని విడగొడటానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మీకు సోషల్ మీడియా నుంచి మొదలవుతుంది. సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో జరుగుతుంది అది. ఒక కులపరంగా తిట్టించటం, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఏంటంటే 2 ముఖ్యమైనప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వీళ్ళిద్దరూ జగన్ చేతిలో 2019 నుంచి 24 వరకు ఓకే, అనేక అవమానాలు ఎదుర్కొన్నారు.
ఆయన్ని చంద్రబాబు గారిని అయితే ఫేక్ కేసులో అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. అవును. పవన్ కళ్యాణ్ గారు వైజాగ్కి వెళ్తే ఆయన పర్యటన కూడా చేయనివ్వాల. పైగా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు దూషించారు వాళ్ళు. ఇదే పవన్ కళ్యాణ్ గారు 2019లో చంద్రబాబు గారికి అగెనిస్ట్గా, అమరావతికి అగెనిస్ట్గా అక్కడ పార్టీలో మొత్తం అందరినీ నిలబెట్టి అన్ని చోట్ల క్యాండిడేట్లు నిలబెట్టారు. అవును. ఆయన నష్టపోయారు, టీడీపీ నష్టపోయింది. అవును. తర్వాత ఆయనకి అర్థమైంది ఏంటంటే దానికి కారణం ఏంటి. అంతకుముందు ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఓకే. సోషల్ మీడియాలో దుష్ప్రచారం, ఏది ఆ కులాల మధ్యలో విభజన తీసుకురావటం అనేది, ఈ ప్రయత్నం అప్పుడు సక్సెస్ అయింది. ఓకే. ఆ తర్వాత ఏమైందంటే అర్థమైంది ఏం జరుగుతుంది అనేది. ఒకసారి వెనక్కి చూసుకుంటే మొత్తం పిక్చర్ క్లియర్గా అర్థమైంది అందరికీ. ఆయన కూడా అప్పుడు రియలైజ్ అయ్యాడు ఇది కరెక్ట్ కాదు, ఈ రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలంటే కలిసి ఉండాల్సిందే, కలిసి ఉంటేనే మనం పర్ఫెక్ట్గా రాష్ట్ర అభివృద్ధికి దోహద చేయగలం అనుకున్నాడు. ఆయన అంతకు ఆయన చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఏకపక్షంగా కూటమిని ప్రకటించాడు. మేమిద్దరం కలిసి పోటీ చేస్తున్నామని ప్రకటించాడు. అప్పుడే అన్నాడు బీజేపీతో కూడా మాట్లాడతానని, బీజేపీని కూడా ఒప్పించి కూటమి కట్టారు. ఓకే. ఆ సమయంలో మీకు అంతకుముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, ఆ తర్వాత మీకు తిరుపతి ఉప ఎన్నిక, తిరుపతి ఎంపీ పార్లమెంటు ఎంపీ ఎలక్షన్ జరిగింది కదా, ఉప ఎన్నిక. దాంట్లో కానీ వైసీపీ చేసిన అరాచకాలు, వాళ్ళ వైసీపీ శ్రేణులు ఏ విధంగా వాళ్ళ మజిల్ పవర్తో అక్కడ నిలబడ్డారు, ఇవన్నీ చూశారు. ఎందుకంటే అక్కడ ఒక ఎస్పీనే సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఓకే. ఇది తిరుపతి ఎలక్షన్లో అటువంటి పరిస్థితి అనుభవించారు. ఇది ఈ 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, ఓకే, లీడర్స్ అందరూ. కాబట్టి వాళ్ళకు కూడా ఎప్పుడైతే ఈ ముగ్గురు కూటమి ప్రకటించారో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా కింద స్థాయిలో కూడా కలిసికట్టుగా పనిచేశారు, అద్భుతమైన విజయం సాధించారు. తర్వాత ఏమైందంటే చాలా వరకు ఇప్పుడు వరకు అగ్రనాయకుల్లో అయితే ఏం తేడా లేదు, పైన బాగానే ఉన్నారు. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే మీకు స్థానిక సంస్థలు జరిగినప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో కొన్ని మున్సిపాలిటీసు అలాగే విలేజెస్లో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన అక్కడ లోకల్ అడ్జస్ట్మెంట్ చేసి పోటీ చేసిన చోటలా గెలిచారు. ఓకే. లోకల్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు వాళ్ళు. అంటే ఆ పైన ఇది పై స్థాయిలో అడ్జస్ట్మెంట్ కాదు, లోకల్ అడ్జస్ట్మెంట్ చేసి లోకల్ అడ్జస్ట్మెంట్స్లోనే గెలిచారు వాళ్ళు. అక్కడ వాళ్ళకు కూడా అర్థమైంది మనం కలిసి ఉంటే గెలుస్తాం, ఓట్లు అంటే వ్యతిరేక ఓట్లు చీలవు అనేది అక్కడ అర్థమైంది. ఎప్పుడైతే ఈ అలయన్స్ ప్రకటించారో పర్ఫెక్ట్గా ఆ అలయన్స్ వర్కౌట్ అయింది, 124 సీట్లు వచ్చినాయి. సరే ఇప్పుడు ఏంటంటే అధికారం వచ్చిన తర్వాత సహజంగా కొంత ఇప్పుడు టీడీపీ వచ్చేదానికి మేజర్ పార్టీ, జనసేన కొద్దిగా తక్కువ. అట్లాగే ఆ దీంట్లో ఏమవుతుందంటే కొన్ని చోట్ల తేడాలు వస్తున్నాయి. ఆ వచ్చినప్పుడు వెంటనే దాన్ని సరిచేసే మెకానిజాన్ని డెవలప్ చేయాలి పార్టీలు. ఓకే. మొదట్లో చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అన్ని చోట్ల జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలు, నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీలు 3 పార్టీలతో వేస్తూ ఉన్నారు, కానీ ఇంతవరకు జరగల. అది జరగకపోవడం వలన ఏమవుతుందంటే ఇప్పుడు ఈ చిన్న డిఫరెన్స్లు క్రియేట్ అవుతున్నాయి. క్రియేట్ అయినప్పుడు ఏంటంటే ఒక్కోసారి అయ్యే పెద్ద అవ్వచ్చు, చిన్నగా చిలికి వాన పెద్ద అయ్యి నాయకులకు కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మొన్న ఈ ఇష్యూ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్నాడు మొత్తం 3 పార్టీలతో సమన్వయ కమిటీలు వేయండి అని. అది వెంటనే పూర్తి చేసి సమన్వయ కమిటీల ద్వారా ఏ ఇష్యూ తీసుకున్నా వాళ్ళ ద్వారా చేయటం. అట్లాగే ఇప్పుడు వైసీపీ నాయకులు ఏదైనా విమర్శ వచ్చింది, సపోజ్ మొన్నేదో మామూలు హత్యని దాన్ని కుల హత్య కింద చూపించాలని చూశారు. ఓకే. ఇది వైసీపీ నాయకులు. సరే అది కాదని తర్వాత తేలింది. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు లేకపోతే గవర్నమెంట్ మీద ఏదైనా వ్యతిరేకత వచ్చినప్పుడు 3 పార్టీల నాయకులు కూర్చుని ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది, ఒక మంచి మెసేజ్. 3 పార్టీ నాయకులు కూర్చుని ముగ్గురు అక్కడ దానికి ఏ జిల్లాకి సంబంధించిన వాళ్ళు అక్కడైతే అక్కడ రాష్ట్ర స్థాయిలో వాళ్ళు కూర్చుని ఒక మెసేజ్ ఇస్తే, ఒక దానికి రిటార్ట్ ఇస్తే అది పర్ఫెక్ట్గా జనంలోకి వెళ్తుంది.
ఆ మెకానిజాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎంత త్వరగా డెవలప్ చేస్తే అంత త్వరగా మీకు కింద స్థాయిలో కూడా ఉన్న యూనిటీ కంటిన్యూ అవుతుంది. చిన్న చిన్న విభేదాలు ఉంటే అది సమసిపోతాయి. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఇదే విధమైన పరిస్థితి, ఇదే విధమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తేడా రాకపోతే, కార్యకర్తల స్థాయిలో కనుక కలయిక సరిగ్గా లేకపోతే మళ్ళీ ఇది తేడా వస్తుంది, విభేదాలు వస్తాయి. సో ఆ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి వెంటనే. సార్, టీడీపీ విషయానికి వస్తే గతంలో టీడీపీ గత చరిత్ర కనుక చూస్తే మాత్రం ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా చాలా క్రమశిక్షణగా ఉండేది. ఏమైనా ఇష్యూస్ వచ్చినా కానీ బయటికి వచ్చే పరిస్థితి ఉండేది. చిన్న చిన్న మొదట్లోనే మొత్తం కూడా సెట్ అయ్యే పరిస్థితి ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో విజయవాడ అంశం చూసినా, 2-3 ప్రాంతాల్లో చూసినా మొత్తం కూడా ఒక తారాస్థాయికి వస్తుంది. సొంత పార్టీ నేతలే, కీలక నేతలే ఒకరిపై ఒకరు మాట్లాడుకుంటున్నారు. మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. దీన్ని ఎందుకు ఇంత పెద్ద స్థాయి వచ్చేదాకా ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయట్లేదు? అసలు పార్టీ సంస్థాగతంగా ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు మీరు అన్నది తెలుగుదేశం పార్టీ అవటానికి అది ప్రాంతీయ పార్టీ అయినా, ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఏది ట్రైనింగ్ క్లాసులు జరిగాయి, కమ్యూనిస్టులకి జరిగేది. అట్లాగే బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఇట్లా. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆ గండిపేటలో ట్రైనింగ్ క్లాసులు జరిగాయి. అక్కడ ప్రతి విషయం మీద ఒక అవగాహన ఇచ్చేవాళ్ళు. ఓకే, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి, కార్యకర్తలు ఎంత డిసిప్లిన్గా ఉండాలి, ఎంత నిబద్ధతగా ఉండాలి, ప్రజలకి ఏ విధంగా జవాబుదారీగా ఉండాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్లో చెప్పారు. ఓకే, దాని మూలన ఏమైందంటే ఒక విధమైన సైద్ధాంతిక దీంట్లోకి వెళ్ళిపోయారు. అంటే నార్మల్ రాజకీయమే కాకుండా అధికారులు ఉన్నా లేకపోయినా ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే పరిస్థితిలోకి వెళ్ళిన తర్వాత, అందుకనే మీరు చూడండి 89లో ఓడిపోయారు టీడీపీ. ఓకే, మళ్ళీ 94లో గెలిచారు. ఓకే, 2004 నుంచి 2014 వరకు అసలు ప్రతిపక్షంలో ఉన్నారు. కానీ కార్యకర్తలు ఎక్కడ చెక్ చేయరా? ఎవరు ఇది అవ్వాల. అంటే ఏంటి, ఆ విధంగా జరగాలంటే ఓన్లీ పార్టీ అధికారంలో ఉండటం ఇది కాకుండా సైద్ధాంతిక నిబద్ధత ఉంటేనే ఉండగలరు. అంటే వీళ్ళు ఆ విధమైన క్యాడర్ను తయారు చేయగలిగింది తెలుగుదేశం పార్టీ. అది ఇప్పుడు ఏమైందంటే, ఒక విధంగా చెప్పాలంటే, నేను ఇందాక అన్నాను కదా మీకు, పార్టీ మీద కూడా శ్రద్ధ తీసుకోవాలని. 2014, 15, 16 వరకు కూడా ట్రైనింగ్ క్లాసులు జరిగినాయి తెలుగుదేశం పార్టీకి. ఆ తర్వాత జరగలే ఇంతవరకు. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటారు పార్టీలోకి. ఇప్పుడు వాళ్ళకి నార్మల్గా మన ఎన్టీఆర్ ఏం చెప్పాడంటే చెప్పగలిగిన ఇది ఉంటుందా? పార్టీ సిద్ధాంతం ఏంటంటే వెంటనే చెప్పగలిగిన పరిస్థితి ఉంటుందా? అవన్నీ చెబితే పార్టీ అంటే మనకు ఒక ప్రేమ నిబద్ధత ఏర్పడితే పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా బలంగా ఉంటుంది, పార్టీతో ఉండాలనే విషయం మనకి ఇదవుతుంది, తలకెక్కుతుంది. అటువంటిది లేనప్పుడు ఏంటంటే ఆయారం గయారం లాగా వస్తారు, వెళ్ళిపోతారు. అధికారం ఉంటే ఉంటారు, అధికారం పోతే వెళ్ళిపోతారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మళ్ళీ ఇప్పుడు ట్రైనింగ్ క్లాసులు, వాళ్ళకి అన్నీ ఇది ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం. ఇప్పుడు మొన్న ఇవన్నీ కూడా మళ్ళీ చంద్రబాబు గారు అంటున్నాడు. మొన్న ఈ మీరు అంటున్నారు కదా ఇందాక, కొలిగిపూడి ఇష్యూ, కేసినేని చిన్ని ఇష్యూ, అప్పుడు ఇది అయిన తర్వాత చంద్రబాబు గారు అన్నాడు సమన్వయ కమిటీలు వేయాలి, పార్టీలో కూడా అన్ని స్థాయిల్లో సమన్వయ కమిటీలు వేయాలి, పార్టీ నిర్మాణం మళ్ళీ మొత్తం అన్ని ఏది జిల్లా కమిటీలతో సహా మొత్తం కమిటీలన్నీ ఇమీడియట్గా పూర్తి చేయండి, తర్వాత వాళ్ళందరికీ ట్రైనింగ్స్ మొదలెట్టండి, ఇవన్నీ కూడా ఎందుకు కారణం ఏంటి, ఒక ట్రైనింగ్ తీసుకున్న కార్యకర్త అధికారం కోసం ఈ విధంగా మాట్లాడు. ఓకే, లోపల బాధ ఉన్నా అణగదొక్కుంటాడు తప్ప. దానికి ఉదాహరణ మీకు సుబ్బానాయుడు. ఇప్పుడు కావలి మొన్న చనిపోయాడు కదా, ఆయన తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నాడు. ఎన్ని అవమానాలు జరిగినా లోపల దిగమింగాడు తప్ప బయటకు వచ్చి మీకు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా. ఉంటే నాయకుడు చెప్పుకుంటాడు. అటువంటి ఆయన ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన కావ్య కృష్ణారెడ్డి, ఆయన పార్టీ అంటే ఏంటో తెలియదు, పార్టీ పరిస్థితి ఏంటో తెలియదు, ఆ డబ్బులు ఉన్నాయి, వచ్చాడు, సీట్ ఇచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి, ఎవళ్ళైతే గత 30 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారో ఆ నాయకుల్ని కార్యకర్తను అణగదొక్కాలని చూస్తున్నాడు, పక్కన పెట్టాడు. అది అటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత
సమన్వయం చేయాలి. సమన్వయం చేయటం, అటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత, నమ్మకంగా పార్టీకి నిలబడిన వాళ్ళని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వం మీద ఉంటుంది. అంటే అప్పుడు ఏం చేయాలి? పార్టీని పటిష్టం చేయాలంటే సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ని కూడా డెవలప్ చేయాలి. ఓకే. ఆ సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ డెవలప్ చేసి ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ వస్తే ఇమ్మీడియట్గా దానికి అటెండ్ అయ్యేటట్టుగా, దాని మీద చర్యలు తీసుకునేటట్టుగా ఉండాలి. అప్పుడేమవుతుందంటే ఈ ఇష్యూస్ ఎప్పుడు న్యూట్రలైజ్ అయిపోతాయి, పెద్ద పైకి రావు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి సీఎంగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు దేవేంద్ర గౌడ్ గారు, అశోక్ గజపతిరాజు, మాధవరెడ్డి గారు, ఇట్లాగే తుమ్మల నాగేశ్వర, ఇట్లా 7-8 మంది ఉండేవాళ్ళు. వాళ్ళు ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళ ద్వారా ముందు కొంతవరకు సమన్వయపరిచేవాళ్ళు. ఓకే. ఆ ఉన్న వేడి తగ్గిపోయేది. వాళ్ళతో అసలు బేసిక్ ప్రాబ్లం ఏంటో తెలుసుకునేవాళ్ళు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేది ప్రాబ్లం సాల్వ్ అయిపోయేది. ఆ పరిస్థితి వాళ్ళ లేదు. అంటే లేదు అంటే ఆ సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ లేదు. ఎవరికి వాళ్ళు ఏంటంటే నాకు వరకు చూసుకుందాం అంతే తప్ప పార్టీ పరిస్థితి ఏంటి అంటే అవకాశాలు కూడా ఇవ్వాలి కదా సార్ వాళ్ళకు. అది కూడా అంటే మీకు నీకు బాధ్యత ఇది అంటే ఆ బాధ్యత నెరవేరుస్తారు. అంటే బాధ్యతలను కూడా మీరు వాళ్ళకి చెప్పాలి, నీ బాధ్యత ఇది, నువ్వు ఈ పని చేయి అని. అటువంటివి కూడా చెప్తే ఏంటంటే ఇటువంటి చిన్న చిన్న ఇష్యూస్ కూడా రావు. ఇప్పుడు నిజంగా ఆ ఇష్యూ, ఇప్పుడు తిరువూరు ఇష్యూ పార్టీకి నష్టమే. ఓకే. తిరువూరు ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు చిన్న చిన్న ఆరోపణలు కాదు, చాలా పెద్ద ఆరోపణలు. ఓకే. వాటిలని అటువంటివి కూడా పార్టీలో ఈ బయటకు రాకుండా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇప్పుడు ఈ సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ కూడా డెవలప్ చేయాలి. ఈ విధంగా చేయాలంటే లోకేష్ గారు పార్టీ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిందే. సూపర్ 6 హామీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా సూపర్ 6ను టీడీపీ కానీ కూటమి కానీ తీసుకెళ్ళింది. మరి ఇచ్చిన మాట ప్రకారము సూపర్ 6 అనేది అమలు అవుతుంది. ఒకవైపు వైఎస్ఆర్సీపీ అయితే మాత్రం మోసం చేసింది, ఓటర్లకు అన్యాయం చేసింది, హామీలు ఇచ్చి హామీలు సరిగా అమలు చేయట్లేదు, ఆర్థిక పరిస్థితి అని చెప్పి కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుందని కూడా ఇటు వైసీపీ అంటుంది. మీకున్న విశ్లేషణ ప్రకారం అమలు జరుగుతున్నాయా, జరగాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాగా నేను ఇది మొత్తం ప్రజలకి కావాల్సినవి ఇచ్చాను అన్న సమయంలోనే, సంక్షేమం బ్రహ్మాండంగా ఇచ్చాను అన్న సమయంలోనే ఆయన ఇచ్చింది సంవత్సరానికి 50 నుంచి 55 వేల కోట్లు ఆయన సంక్షేమానికి ఇచ్చింది. ఇప్పుడు అదే చూసుకుంటే సంక్షేమం ఇచ్చారా లేదా అని చూసుకుంటే ఇవాళ ఓన్లీ దీనికి ఏది మీరు 4,000 కాడికి దాదాపు ఎంతమందికి ఇప్పుడు ఈ పెన్షన్ స్కీము ఓకే, దాదాపు దాంట్లోనే మీకు 24,000 కోట్లు ఎంతో ఇస్తున్నారు, 24,000 కోట్ల పైన. ఓకే. అట్లాగే వ్యవసాయానికి 12-13 కోట్లు. ఇలా లెక్కేస్తే 60,000 కోట్ల పైన వాళ్ళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం 60,000 కోట్లు దాటింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తున్నట్టేగా. ఓకే. ఈ పథకాలన్నీ చూస్తే అట్లా కాకుండా మీరు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ సంక్షేమమే మొదలెట్టి మిగిలినవన్నీ వదిలిపారేశాడు. అంటే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఫండింగ్ లేదు. అంతకుముందు 64,000 కోట్లు ఇరిగేషన్ ఖర్చు పెడితే ఈయన ఖర్చు పెట్టింది 12,000 కోట్లు. 12,000 కోట్లు అంటే దాదాపు 7-8,000 కోట్లు మెయింటెనెన్స్కే పోతుంది. అంటే ఆల్మోస్ట్ నిల్ ఇరిగేషన్కి. రోడ్స్ అట్లాగే ఉన్నాయి. అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఆపేశారు. దాని మూలన ఏమవుతుంది, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎప్పుడైతే ఆపారో పనులు ఉండవు. ఓకే. జనాలకు పనులు ఉండవు కదా, ఉద్యోగాలు ఉండవు. లేనప్పుడు ఈ సంక్షేమం మీద బతకాలంటే అయ్యే పని కాదు, సాధ్యం కాదు. ఇప్పుడు ఇవాళ ఏమవుతుంది, సంక్షేమం అక్కడ ఒక పక్కన కనపడుతుంది, ఇక్కడ మీకేమో ఇప్పుడు దాదాపు ఇవాళ 11 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అన్నారు. తర్వాత దీంట్లోనే ఇప్పటికే 4,80,000 ఉద్యోగాలు వచ్చినాయి. అట్లాగే ఎంఎస్ఎంఈ పార్కులు డెవలప్ చేస్తున్నారు, గ్రీన్ హైడ్రోజన్ డెవలప్ అవుతుంది. తర్వాత ఇది మీకు క్వాంటమ్ వ్యాలీ, అట్లాగే
అక్కడ ఇది వైజాగ్లో వచ్చేటప్పటికి డేటా సెంటర్స్ అంటే 3.5 గిగావాట్స్ డేటా సెంటర్స్ వస్తున్నాయి. ఇది గూగుల్ కానీ అట్లాగే మీకు టీసీఎస్ కానీ అదాని అట్లాగే సిఫీ ఓకే ఇవన్నీ కలిపితే ఇప్పుడు కొత్తగా మైక్రోసాఫ్ట్ కూడా డేటా సెంటర్ పెడతానికి రెడీ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ మనకు ఆదాయ మార్గాలే కదా. ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతుందో అది సైకిల్. ఒక దాంట్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతుంటే మీకు అమౌంట్ వస్తుంది. ఇప్పుడు 1,33,000 కోట్లు పెట్టుబడి అక్కడ ఇది డేటా సెంటర్. ఓకే కనీసం ఒక 30,000-40,000 కోట్లు కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, నిర్మాణాలు జరగాలిగా. అంటే దాంట్లో మీకు జిఎస్టీ ఎంత వస్తుంది? జిఎస్టీ తీసుకుంటే ఎంత వస్తుంది? 30,000 కోట్లు అంటే సుమారు 5-6 వేల కోట్లు మీకు జిఎస్టీ ఆదాయం వస్తుంది. ఇవన్నీ ఏదంటే డెవలప్మెంట్కి పనికి వస్తుంది స్టేట్కి. ఓకే కనిపించని డెవలప్మెంట్. అట్లాగే అమరావతిలో ఇప్పుడు 12,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. మొన్న 30,000 కోట్ల ఎంతో ఇది మన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఇచ్చారు. అంటే ఈ 30 + 40, 50, 45, 46 వేల కోట్లు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరుగుతుంటే అది ఆదాయమే కదా. ఇట్లా ఈ సైకిల్ రొటేట్ అయితే మీకు దానిలో వచ్చిన ఆదాయాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు డెవలప్మెంట్కి. సంక్షేమ కార్యక్రమాలు దారి అది ఒక విధంగా దాన్ని కంటిన్యూ చేయొచ్చు. ఎప్పుడైతే ఒకదాన్ని వదిలేశారో డెవలప్మెంట్ అని వదిలేసి మొత్తం అప్పులు తీసుకొచ్చి అప్పులు మొత్తం దీనికే ఇస్తుంటే ఆ సైకిల్ ఆగిపోతుంది. ఓకే మీకు అది జరగదు, రొటేట్ అవ్వదు. ఎక్కడో చోట అది ఆగిపోతుంది. మీరు పథకాలు ఇవ్వలేరు, అప్పులు తీర్చలేరు, పరిస్థితి అట్లా వస్తుంది. ఇప్పుడు సూపర్ 6కి వచ్చేటప్పటికి ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, కానీ 4 పథకాలు ఇచ్చేశారు. చంద్రబాబు గారు ఇవ్వనగల 2 పథకాలు. ఒకటి ఈ మహిళలకి 18 సంవత్సరాలు దాటిన తర్వాత 59 సంవత్సరాల వరకు 1,500 ఇస్తామన్నారు నెలకి. అది జరగల. నిరుద్యోగ భృతి అనేది అది అమలు. కానీ నిరుద్యోగ భృతి బదులు ఇవాళ పాక్షికంగా ఎక్కడ ఇదవుతుందంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. దాని మూలన ఉద్యోగ కల్పన జరిగేటట్టుగా చూస్తున్నారు. అట్లాగే ఎంఎస్ఎంఈ ద్వారా కూడా నిరుద్యోగులకి ఉపాధి కల్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. సో అది ఇప్పుడు సంవత్సరంన్నరే కదా అయింది. సంవత్సరంలో మీకు దాదాపు సంవత్సరం పాటు సర్దుకుంటే సరిపోయింది. పాత అప్పులు ఇది వరకు ఏం జరిగినాయి ఇది సరిపోయింది కదా. సో ఇప్పుడు ట్రాక్ ఎక్కుతుంది, అదేం ప్రాబ్లం లేదు. పరిపాలన అయితే బాగానే ఉంది, పరిపాలనకి ఏమి ఇబ్బంది లేదు, బాగానే ఉంది, డెవలప్మెంట్ జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఆకాశంలోకి వెళ్ళకూడదు. ఓకే ఇది చాలు, కానీ దాన్ని మనం ఉన్నదాన్ని వదిలేసి ఇంకేదో చేద్దామని ట్రై చేయకూడదు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అంత పచ్చగా అధికారంలో ఉన్న సమయంలో ఏదైతే చేయాలో ఆ అధికారాన్ని ప్రజలు ఇచ్చిన ఆ 5 ఏళ్ల సమయంలో పూర్తి చేసి చూపించాలి. కొన్నన్నా అన్నీ ఇది అన్కంప్లీటెడ్గా ఉండకూడదు. కంప్లీట్ చేసి చూపిస్తే ప్రజలకు డెవలప్మెంట్ కనపడుతుంది. కనపడితే ఓటేస్తారు. ఓటేస్తారు అనేది 1999 చంద్రబాబుకి అర్థమైంది. ఆయన 99 బిఫోరు మన భారతదేశంలోనే ఎవడో అమలు చేయలే. ఓకే ఇది ఎలక్ట్రిసిటీ సంస్కరణ మొదలెట్టాడు ఆయన. మొదలెడితే అప్పట్లో ప్రపంచ బ్యాంకు నిధులతో చేస్తున్నాడు అది ఇదైనా తీవ్రంగా విమర్శించారు, బాగా విమర్శ చేశారు. కానీ అమలు చేశాడు. అమలు చేసి ఎందుకు అమలు చేస్తున్నాడో ప్రజలకు చెప్పించారు. ఇది మంత్రులు ఎమ్మెల్యేల ద్వారా ఇది పరిస్థితి, కరెంటు కూడా ఇవ్వలేని పరిస్థితికి వెళ్తుందో కాబట్టి మనం ఈ విధంగా చేయాలని చెప్పాడు. తర్వాత రోడ్డు వైడనింగ్, ఆ రోజు రోడ్డు వైడనింగ్ చేశారు. ఓకే చాలా చిన్న రోడ్లను వైడనింగ్ చేశారు. అసలు అడిలిపోయారు ఎవరు, ఎమ్మెల్యేలు అందరూ. ఇంకేముంది, అయిపోయింది, ప్రజలు మనకు ఓటేరు, మొత్తం రోడ్లన్నీ పడగొట్టేస్తున్నారు, రోడ్లన్నీ వెడల్పు చేసేస్తున్నారు, గోడలు చిన్న ఇళ్ళు పోతున్నాయి, స్థలాలు పోతున్నాయి, ఆక్యుపేషన్లు ఉన్న మొత్తం తీసిపారేశారు అప్పట్లో. ఓకే అని భయపడ్డారు. కానీ ప్రజలు గెలిపించారు. 99లో గెలిపించారు. అంటే ఏంటి, మీకు విజన్ని మనం చిత్తశుద్ధిగా చేస్తే ఏ పనైనా సరే ప్రజలు గుర్తిస్తారు. ఓకే ఇప్పుడు కూడా అంతే, మీరు చేయాల్సింది కరెక్ట్గా చేస్తే ప్రజలు గుర్తిస్తారు.
అయితే ఈ మధ్య కాలంలో ఒక అరెస్టు పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. పాలన చేత కాకుండా డైవర్షన్ పాలిటిక్స్ను కూటమి సర్కార్ చేస్తుందంటే ఇటు వైసీపీ అంటుంది. నిజంగానే కావాలని చేస్తుందా, లేకపోతే ఆ కేసుల్లో ఏమైనా నిజమే? అంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఎక్కడ ఫెయిల్ అయ్యారు వీళ్ళు? డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు, ఓకే. ఎక్కడ ఫెయిల్ అయ్యారు? ఫెయిల్ అయితే కదా డైవర్ట్ చేయడానికి. పరిపాలనలో ఫెయిల్ అయితే మీరు డైవర్ట్ చేయొచ్చు. ఇప్పుడు అక్కడ ఏమి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి? ఇప్పుడు యాక్చువల్గా అయితే డైవర్షన్ పాలిటిక్స్ మీద నష్టపోయింది తెలుగుదేశం పార్టీయే, ఎన్డీఏ. ఎందుకంటే కూటమి ఎందుకు నష్టపోయిందంటే మీకు అక్కడ గూగుల్ వచ్చింది కదా, ఓకే. కరెక్ట్గా అదే టైంకి ఇక్కడ మీకు తిరువూరు ఇష్యూ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆయన ఇంగ్లాండ్ వెళ్ళాడు, అక్కడ నుంచి పెట్టుబడులు తీసుకొస్తున్నాడు, ఇక్కడ గొడవ స్టార్ట్ అయింది. ఇవన్నీ డైవర్షన్ ఎవరు చేసుకున్నారు? విత్ ఇన్ ది పార్టీయే జరుగుతుంది. వాళ్ళ పార్టీలో ఎక్కువ జరుగుతుంది. విత్ ఇన్ ది పార్టీ జరుగుతుంది, బయట వాళ్ళు ఎవరు చేయట్లా. అంటే ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సినంత బాధ్యతారాహిత్యంగా పరిపాలన లేదు. పరిపాలనకి వరకు బాగానే ఉంది. కాకపోతే డైవర్షన్ పాలిటిక్స్ అని ఎందుకు అనాలి? కారణం ఏంటి? ఇప్పుడు జోగి రమేష్ గారు ఉన్నాడు అక్కడ. ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది ఆ జనార్దన్ రావు అనే అతను, ఈయనే నా చేత చేయించాడు అని. ఓకే. ఎవరు? జోగి రమేష్ చేయించాడని. తర్వాత ఒక ఆయన అక్కడ జయచంద్రారెడ్డి, మొలకల చెరువు, ఆయన ఎవరికి అనుయాయుడంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరుడికి తెలుసో తెలియకో టీడీపీ టికెట్ ఇచ్చింది మొన్న 2024లో. టికెట్ ఇచ్చిన తర్వాత నామినేషన్ వేసి ఆయన ఇంట్లో పడుకున్నాడు. ఓకే. తెలుగుదేశం శ్రేణులందరూ గోల్ చేసినాయి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి, మీరు అట్లా అతనికి ఇచ్చారు, ఇది ఇట్లా చేస్తున్నాడని. సరే అయిపోయింది, అది అయిపోయింది, మనం చేసేది ఏం లేదు, మీరు జాగ్రత్తగా చేయండి అన్నాడు. అది ఓడిపోయారు అనుకోండి సీటు. అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. అంటే ఇది 4 సంవత్సరాల నుంచి జరుగుతుందని అంటున్నారు. 4 సంవత్సరాల నుంచి అక్కడ మీకు ఆర్ఎస్ వచ్చి అక్కడ దాంట్లో మీకు దాన్ని లిక్కర్ అక్కడ తయారు చేసి, దొంగ లిక్కరు, అది అక్కడ నుంచి ఇబ్రహీంపట్నం దాకా ఇన్ని 100 కిలోమీటర్లు ఎట్లా వచ్చింది, వచ్చి ఇక్కడ బాటిలింగ్ ఎట్లా జరిగింది. అంటే ఏంటి? దీంట్లో స్థానిక నాయకుల పాత్ర ఉండాలి, అధికారుల పాత్ర ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కదా జరిగేది. ముందై తేల్చాలి ఎవరెవరు అధికారులు ఉన్నారు, ఏ నాయకులు ఉన్నారు, అవి తెలిస్తే మొత్తం బయటపడితే తప్ప దీనికి వాళ్ళేదో నేనేదో అమాయకుడిని అంటే. ఆయన 2021లో కరోనా టైంలో అక్కడ లిక్కర్ అమ్మకాలు జరిగినాయి. ఆ జరిగినాయి ఈయన కుటుంబ సభ్యులు ద్వారా, వీళ్ళ అనుయాయుల ద్వారా జరిగినాయి అనేది అక్కడున్న లోకల్స్ అందరికీ తెలుసు. ఇది ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ. ఆయనే చెప్పాడు, మా కుటుంబ వ్యాపారమే అది, మా వృత్తి అది, కుటుంబ వృత్తి అది, మేము కళ్ళు అది అమ్ముతాము అని ఆయనే చెప్పాడు కదా. సో ఇదేంటంటే నేను అమాయకుడిని అంటాం కాదు, కోర్టులో రుజువు చేసుకోండి, కోర్టుకి పెడతారు కదా, మీ అమాయకత్వం రుజువు చేసుకోండి, నాకు సంబంధం లేని చేయండి. అంతేగాని దీనికి డైవర్షన్ పాలిటిక్స్కి సంబంధం ఏం లేదు. సార్, మాజీ ఎంపీ కేసినేని నాని గురించి మధ్యకాలంలో వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. టీడీపీ సొంత గూటికి రాబోతున్నట్టు కూడా ఆ సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. అటు ప్రయత్నం జరుగుతుందో ఇటు ప్రయత్నం జరుగుతుందో తెలియదు, కానీ మీకు అత్యంత సన్నిహితులు కేసినేని నాని. మరి టీడీపీలో త్వరలో కేసినేని నాని రాబోతున్నారా? రావాల్సిన అవసరం ఉందా? ఎవరికి అవసరం? ఆయన రావడం వల్ల ప్లస్సా మైనసా? అంటే ప్లస్సా మైనసా ఎవరికి అవసరం అంటే, ప్రస్తుతం అయితే ఆయన ఇది రాజకీయాలకు దూరంగానే ఉన్నాడు. ఆయన ఏదో వ్యాపారాలు అయ్యి దాన్ని సెటరేట్ చేసుకుని, గతంలో మాట పట్టింపు కోసం బస్సు ఇది దాదాపు పెద్ద కేసీఆర్ ట్రావెల్స్ని మూసేసాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. సరే, వ్యాపార దీంట్లో ఉన్నాడు. ఇప్పుడప్పుడే ఆయన రాజకీయాల్లోకి వద్దామనే ఆలోచన కూడా ఉన్నట్టేం కనపడతలా. అయితే ఏంటంటే వాళ్ళ విజయవాడ రాజకీయాలు చూసిన తర్వాత, విజయవాడలో జరుగుతున్న పరిస్థితి చూసిన తర్వాత, తెలుగుదేశం పార్టీలో పరిస్థితి చూసిన తర్వాత, అక్కడున్న స్థానికులు కానీ, అక్కడున్న నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అనేక మంది ఇతను రావాలని కోరుకుంటున్నారు. వస్తే బాగుంటుంది, ఒక క్రమశిక్షణ ఉంటుంది, ఒక సిస్టమేటిక్గా ఉంటారు, అవినీతి అనేది లేదు.
ఆ, అంతా సెటరేట్ అవుతుందనే ఉద్దేశం నాయకులకు ఉంటుంది. అయితే ఏంటంటే ఇక అది పై స్థాయిలో ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి అయితే మాత్రం మంచి ఇది మంచి సంబంధాలే ఉన్నాయి. పాత ర్యాప్ ఉంది ఎప్పుడు ఎప్పుడు ఉంది, అప్పుడు ఉంది, ఎలక్షన్ తర్వాత ఉంది, ఇప్పుడు ఉంది. ఉమ్. కాకపోతే అది రాజకీయంగా మరి వాళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ సయోధ్య కుదిరి తెలుగుదేశం పార్టీలోకి ఆయన వస్తాడా రాడా అనేది ఇప్పుడప్పుడే మనం ఎవరని చెప్పలేం. సార్, ఎందుకు కేసినేని నాని గురించి అంత అభిమానం, ఎందుకు ఆయన కావాలని ఎందుకు కోరుకుంటారు? అంటే ఒకటి ఇవాళ ఇప్పుడు తిరువూరు ఇష్యూని తీసుకోండి. ఓకే. ఆరోపణలన్నీ డబ్బు మీద, ఉమ్. అవినీతి మీద, వీటి మీద ఉన్నాయి. ఉమ్. అంతే కదా. అవును. ఎమ్మెల్యేస్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి, గవర్నమెంట్కి సంబంధించి పరిపాలన బాగుంది, చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నాడు, అట్లాగే మిగిలిన ప్రభుత్వ పాలన బాగుంది, అన్నీ సజావుగా సాగుతున్నాయి. కానీ మా ఎమ్మెల్యే దగ్గర అవినీతి జరుగుతుంది. ఈ పరిస్థితి దాదాపు 50 కాన్స్టిట్యున్సీలో ఉంది. ఓకే. చాలా కాన్ఫిడెన్స్లో ఇట్లా ఉంది. 50 కాన్స్టిట్యున్సీలో దాంట్లో 25 అయితే మరీ ఘోరంగా ఉన్నాయి. ఈ 25 కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు పాత కేడర్ను వదిలేసి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళతో పాటు ఎవరైతే టీడీపీలో చేరారో వాళ్ళకి ప్రయారిటీ ఇస్తా, 30-40 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకున్న వాళ్ళకి వాళ్ళని ప్రయారిటీ ఇవ్వకుండా వాళ్ళని పక్కన పెట్టి దాని మూలన అనేక ఇబ్బందులు ఎదుగుతున్నాయి. అటువంటి ఇబ్బందుల్లోనే ఇప్పుడు కావల్లో 2 తెలుగుదేశం నాయకులు చనిపోవడం జరిగింది. ఓకే. ఆ క్షోభ భరించలేక నిన్న లోకేష్ గారు వెళ్ళి దాని మీద అటెండ్ అయ్యాడు, న్యాయం చేస్తామన్నారు. సరే, ఆ పరిస్థితులు ఉన్నాయి. అట్లా ఒక 25 చోట్ల ఉన్నాయి. ఇది ఏంటంటే మా గవర్నమెంట్ బాగుంది, చంద్రబాబు గారు రావాలి, మా ఎమ్మెల్యే ఓడిపోవాలనే పరిస్థితి రాకూడదు. వీళ్ళ ఎమ్మెల్యే ఓడిపోతే అక్కడ టీడీపీకి కూడా రాదు కదా. ఓకే. ఆ పరిస్థితిని రానివ్వకుండా చూసుకోవాలి. ఇది మీరు ఇందాక అన్నారు కేశవ నాని గారి గురించి. ఎందుకంటే ఇప్పుడు విజయవాడ పార్లమెంట్కి దాంట్లో అభివృద్ధి చూస్తే అంతకుముందు ఎప్పుడు కేఎల్ రావు గారు ఉన్నప్పుడు, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడ ఎంత అభివృద్ధి చెందిందో దానికన్నా రెట్టింపు అభివృద్ధి కేసీఆర్ నాని హయాంలో జరిగింది. కారణం ఏంటంటే మీకు బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్స్ 2, అట్లాగే కనకదుర్గ ఫ్లైఓవరు, విజయవాడ మచిలీపట్నం రోడ్డు, అట్లాగే మన గన్నవరం ఎయిర్పోర్టు, తిరువూరు రోడ్డు, అట్లాగే ఈ మన నందిగామ కంచిచర్ల రోడ్డు ఎక్స్టెన్షను, అట్లాగే విజయవాడ బైపాసు, ఇవన్నీ కూడా తన హయాంలోనే మొదలైనవి. అంటే దాదాపు దాని తర్వాత టాటా ట్రస్ట్ని తీసుకొచ్చి దాంట్లో ప్రతి 264 విలేజెస్లో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ₹1,00,000 ఇన్సూరెన్స్ చేశారు, హెల్త్ ఇన్సూరెన్స్. అంటే ఆరోగ్యపరంగా ఒక రక్షణ ఏర్పడింది. ఓకే. దానికి తర్వాత విలేజ్ డెవలప్మెంట్కి, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఇంటర్నెట్ సాతి అని ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేసి దానికి ఆల్మోస్ట్ 3,500-4 వేల కోట్లు ఖర్చు చేశారు టాటా ట్రస్ట్. ప్రతి గ్రామానికి మంచినీటి ట్యాంకర్ ఉంది. ఓకే. ప్రతి గ్రామానికి మంచినీటి ట్యాంకర్ ఉంది. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే దాదాపు మీకు చూస్తే 10,000 కోట్లు ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ జరుగుతుంది, సామాన్యం కాదు. ఓకే. ఈ మొత్తంలో కూడా ఎక్కడ ₹1 అవినీతి లేదు, ఇతను రూపాయి ఆశించే మనిషి కాదు. ఇది కార్యకర్తలకి, నాయకులకి అందరికీ తెలుసు. సో కోరుకుంటారు కదా సహజంగా. ఆఫీస్కి వస్తే పలకరిస్తారు, శుభ్రంగా పనులు ఉంటే చేస్తారు, చేయకపోతే వెంటనే చేయమని చెప్పేస్తారు. అప్పుడు అనిపించవచ్చు బాధని, ఏది చేయమన్నప్పుడు. కానీ ఇప్పుడు రియలైజ్ అవుతారు కదా, బెరీ చేసుకుంటారు కదా. అట్లుండే ఇట్లుంటే అది దాంట్లో మీకు ఏంటంటే అతనికి ఆ ఇమేజ్ ఇదివరకటి కన్నా ఇప్పుడు ఎక్కువ కోరుకుంటున్నారు. ఓకే. మరి ఇక తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉంటుందో, కేసీఆర్ నాని గారి ఆలోచన ఎలా ఉంటుందో మనం చూడాలి. ఓకే. జనసేన పార్టీ విషయానికి వస్తే, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకవైపు పార్టీ అధ్యక్షుడితో పాటు ఇటు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, కూటమిలో కీలకమైన వ్యక్తి. పార్టీ పరంగా అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఆయన పాలన తీరు, ఆయన వ్యవహార తీరు ఎట్లా ఉంది సార్?
అంటే ఇప్పుడు ఆయనకు ఒక పేరు వచ్చింది ఏంటంటే ఉమ్, అవినీతి రహిత పేషీ అయింది. ఉమ్, ఇది పవన్ కళ్యాణ్ పేషీలో అసలు కరప్షన్ అనేది లేదనేది ఒక ఇప్పుడు మీకు మార్కు పడిపోయింది. మీకు జర్నలిజం ఉంది కదా, జర్నలిస్టులు మీకు కూడా తెలుస్తుంది కదా, ఉమ్, ఆ మార్క్ పడిపోయింది. ఉమ్, సరే మిగిలిన విషయాల్లో అంటే ఆయన ఆయనకు సంబంధించిన విషయాల్లో బాగా చేస్తున్నాడు. ఉమ్, కాకపోతే పార్టీ విషయానికి వచ్చేటప్పటికి పార్టీని అనుకున్నంతగా డెవలప్ చేస్తున్నారా, తర్వాత ఈ దాంట్లో కూడా సంస్థాగతంగా మొత్తం అన్నీ జరిగినట్లేవు. ఉమ్. ఇది అన్ని గ్రామ స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేయాలి కదా, ఇప్పుడు అవకాశం ఉంటుంది. అది ఇంకా అయిందో అవలేదో తెలియదు, ఇంకా పూర్తి అయినట్లేదు, చేస్తున్నట్టున్నారు. కాకపోతే ఆయన వరకు చూస్తే ఏదన్నా ఒక మాట ఇస్తే ఆ మాటని గవర్నమెంట్తో చెప్పో లేకపోతే ఏదో చేసి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకునో లేకపోతే మోడీని పట్టుకునో ఏదో ఒకటి చేయిస్తున్నాడు. మొన్నే చూసాం కదా, గిరిజన గ్రామాలకి రోడ్లు వేయించారు, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఇప్పించారు. ఓకే, కొన్ని ఆయన అనుకునే చేస్తున్నాడు, బాగానే ఉంది, ఆయన వరకు ఏం ప్రాబ్లం లేదు. సార్ అరెస్ట్ల పర్వం గురించి ఒక టాపిక్ వస్తుంది. చంద్రబాబు నాయుడు అరెస్టు తరహాలోనే జగన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు ఒక రకమైన వార్తలు వస్తున్నాయి. మరోవైపు సిబిఐ కేసు చివరి స్టేజ్కి వచ్చింది. ఆయన ఒకవేళ అరెస్ట్ అయ్యి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండకుండా ఉండేలాగా కూడా కూటమి కానీ చంద్రబాబు నాయుడు కానీ అక్కడ కేంద్రంలో పావులు కలుపుతున్నట్టు ఒక రకమైన వర్గము అయితే మాత్రం ఆరోపణలు చేస్తుంది. దీంట్లో వాస్తవం ఉందా? అంటే నేను అనుకుంటాం ఇప్పుడు కొత్త కేసులు ఏం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని నేనైతే అనుకుంటా. పాత కేసులే ఉన్నాయి, అవే సరిపోయి. ఇప్పుడు ఇది వరకు ఉన్న కేసులే. ఇప్పుడు 11 ఈడీ కేసులు, 8 సిబిఐ కేసులు ఉన్నాయి కదా, అవే ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇంకేమేది ఇప్పుడు మొన్న అన్నట్టున్నారు వ్యక్తిగతంగా హాజరు కావాలని, అవి స్పీడప్ చేస్తే తేలిపోతుంది. అది కనుక ఆల్మోస్ట్ దాన్ని కనుక స్పీడప్ చేస్తే అది నిజమా కాదా, ఒకవేళ ఆయనకి అది క్విడ్ ప్రోకో ద్వారా వచ్చినాయా రాలేదా డబ్బులు, అవన్నీ కనుక రుజువు అయిపోయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా కోర్టే ఇదో శిక్ష ఇస్తుంది తప్ప కొత్తగా నేను అనుకుంటాం ఏంటంటే ఆయన ఏదో చేయాలని చెప్పి అరెస్ట్ చేస్తే ఆయన ఏదో వీక్ అవుతాడని ఆ దీంట్లో మాత్రం కూటమి చేస్తుందని నేను అనుకుంటా. ఇవాళ పార్టీ వీక్గానే ఉంది, వ్యవస్థాగతంగా సంస్థాగతంగా చాలా బలహీనంగా ఉంది వైసీపీ. మీరు చూసుకుంటే ఎక్కడ కూడా కమిటీలు లేవు, గ్లామర్ మీద కొట్టుకెళ్తుంది తప్ప ఒక బేసికల్గా కింద నుంచి గ్రామ స్థాయి నుంచి వాళ్ళకి కమిటీలు ఏర్పాటు చేసుకుంటా. ఇప్పుడు ఇంతవరకు పూర్తి స్థాయి కమిటీ లేదు, పూర్తి స్థాయి స్టేట్ కమిటీ లేదు. మరి అటువంటప్పుడు ఆయన అరెస్ట్ చేసి సానుభూతి తీసుకురావడానికి వీళ్ళు ఎందుకు ట్రై చేస్తారు? ఆప్షన్ తీసుకోరు. పాత కేసులు ఉన్నాయి చాలు. ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ ఎట్లా చేస్తుంది? అంటే పాత్ర సవ్యంగా లేదు. ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి, వెళ్ళి ప్రశ్నించాలి గవర్నమెంట్ని. ఏదన్నా తప్పులుంటే ఇప్పుడు గవర్నమెంట్ని మీరు అడగాల్సినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతిలో మీరు ఏం చేస్తున్నారు, ఏం కార్యక్రమాలు చేయాలి, డెవలప్మెంట్ ఎందుకు ఆలస్యం అవుతుంది అడగవచ్చు. పోర్ట్లు మొదలెట్టాను, అట్లాగే ఫిషింగ్ హార్బర్లు మొదలెట్టాను, అవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి తప్ప ఇంకా పూర్తి చేయలేదు, అది అడగండి. టిట్కో హౌసెస్ ఉన్నాయి, దాదాపు 90% పూర్తయి ఉన్నాయి, అవి ఎప్పటికి అందిస్తారు, ఇవన్నీ అడగాలి కదా. అవన్నీ అడగాలంటే మీరు అసెంబ్లీకి వెళ్ళి అడగాలి. అవతల వాళ్ళు ఏదన్నా అడిగినా ప్రశ్నించినా భరించాలి. అంతేగాని నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటే అసలు లేని హోదా ఎందుకు ఇస్తారు మీకు? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు 94లో గెలిచినప్పుడు కాంగ్రెస్కి 26 సీట్లు వచ్చినాయి, ప్రతిపక్ష హోదా లేదు. ప్రతిపక్ష నాయకుడి పాత్రలో జనార్దన్ రెడ్డి గారు వ్యవహరించాడు కదా, ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళాడు, అంతేగాని ప్రతిపక్ష హోదా లేదు. పార్లమెంట్లోనే ప్రతిపక్ష హోదా లేకుండా అనేక సంవత్సరాలు జరిగినాయి. పార్లమెంటు దీంట్లో ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు తప్ప ప్రతిపక్ష హోదా లేదు. దానికి ఒక 10% ఉండాలి అనేది ఒక సిస్టమ్ అప్పుడున్న స్పీకర్, లోక్సభ స్పీకర్ పెట్టుకున్నాడు, దాన్ని ఫాలో అవుతున్నారు. అదేదో పెట్టి దాన్ని నాకు ఇస్తే తప్ప నేను రానంటే ఏదో చిన్నపిల్లలు బిస్కెట్ అడిగినట్టు అడుగుతుంది తప్ప అర్థం లేదు దానికి. సార్ ఒక్క మాటలో చెప్పండి, కూటమి పాలన ఎట్లా ఉంది,
ఇంకా ఏమైనా మార్పు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందా, ఇలాగే కొనసాగితే సరిపోద్దా చివరిగా? పాలన బాగానే ఉంది, ఉమ్, కాకపోతే ఆకాశంలో చూడకుండా ఉమ్, జాగ్రత్తగా అడుగులేస్తా ఉమ్, ఉన్న నిధులతో ఉమ్, త్వరగా కార్యక్రమాలను పూర్తి చేసి అమరావతిని పూర్తి చేయడం ఉమ్, ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోవాలి. ఉమ్, పోలవరం పూర్తి చేసుకుంటాం, పోలవరం అమరావతి ఈ రెండు ఫస్ట్ ప్రయారిటీ. ఉమ్, పోలవరం కనుక పూర్తి అయితే ఉమ్, మీకు ఆంధ్రప్రదేశ్కి ఇవాళ అసలు పెద్ద వరం అయిపోతుంది అది. ఓకే. ఎప్పుడైతే పోలవరం పూర్తయిందో మీకు ఇరిగేషన్కి అసలు ఇబ్బంది ఏమి ఉండదు. ఉమ్, ఆ పైన కృష్ణానదికి వచ్చే వరదంతా నీరంతా ఉమ్, శ్రీశైలంలో ఆపేసి ఉమ్, దాన్నే రాయలసీమకు వాడుకోవచ్చు. ఓకే. కృష్ణా గోదావరి డెల్టా మొత్తం గోదావరి నీళ్ళతోనే పోలవరం నీళ్ళతోనే సాగు చేసుకోవచ్చు. ఉమ్, ఇంకా దాదాపు ఒక 15 లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వస్తాయి. ఉమ్, ఇవన్నీ దాని మూలన. ఉమ్, అట్లాగే అమరావతి డెవలప్ అయితే అమరావతి మూలన మనకి ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఎట్లాగైతే హైదరాబాద్ డెవలప్ అయితే తెలంగాణకు ఆదాయం వస్తుందో ఓకే. అదేవిధంగా అక్కడ వైజాగ్ విశాఖపట్నం డెవలప్ అయితే ఆదాయం వస్తుంది. ఉమ్, ముందు వీటిని టాప్ ప్రయారిటీ కింద తీసుకుని చేయాలి తప్ప మనం ఏదో ఇంకా వేరే వేరే కార్యక్రమాలు చేయాలనేది కాకుండా ఉమ్, జనాలకి ఏంటంటే ఎక్కువ చూపించి మీరు చేసింది ఫలితం రాకుండా కాకుండా పెద్దగా వాళ్ళకి ఆశలు కల్పించకుండా ఉమ్, ఉన్నది పూర్తి చేస్తే వాళ్ళు మెచ్చుకుంటారు ప్రజలు. ఓకే. ఆ విధంగా అంటే ప్రచారం తక్కువ పని పని ఎక్కువ ఎక్కువ. ఉండాలి తప్ప పని తక్కువ ప్రచారం ఎక్కువ ఉంటే నష్టం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మొత్తంగా ప్రచారం తక్కువ పని ఎక్కువ చేయాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్లో కూటమి చేయాల్సిన అవసరం, దాంతోపాటు అభివృద్ధి ముఖ్యమే, అలాగే సంక్షేమం ముఖ్యమే, దాంతోపాటు పార్టీ నిర్మాణం కూడా ముఖ్యమే. పార్టీ రాజకీయాలను పక్క పెట్టినా అభివృద్ధిని పక్క పెట్టినా రెండు కష్టమే. జోడెద్దులాగా ఇటు పార్టీని చూసుకోవాలి, అలాగే ఇటు అభివృద్ధి సంక్షేమాన్ని చూసుకోవాలి. ఆ విధంగా ముందడుగేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే మాత్రం ఇటు కూటమి కానీ టీడీపీ కానీ ఎక్కడో పార్టీ కంటే ఎక్కువ అభివృద్ధికే ప్రియారిటీ ఇచ్చినట్టు అవకాశం ఉంది. దీన్ని మార్చుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా కొనసాగుతూ అభివృద్ధి మీద దృష్టి పెడుతూ, అలాగే టీడీపీ విషయానికి వస్తే మాత్రం లోకేష్కు పార్టీ పగ్గాలు ఇస్తే ఇటు పార్టీ ఇటు ప్రభుత్వం బాగుంటుంది. దాంతోపాటు జనసేన పార్టీ అయితే మాత్రం ఇంకా కమిటీల విషయంలో కూడా ఇటు జనసేన అధ్యక్షుడు పాలనా పరంగా బాగున్నప్పుడు కూడా పార్టీ కమిటీల విషయంలో కూడా ముందడుగేయాలి. అలాగే ఇంటర్నల్గా ఇష్యూస్ను పెద్ద స్థాయి కాకుండా ఉండడానికి ఒక సమన్వయ కమిటీని 3 పార్టీలు కలిపి ఒక కాడ వేస్తే మాత్రం గతంలో ఎలాగా ఉందో అలా సమస్యలు బయటికి రాకుండా సర్దుమణిగే అవకాశం ఉంది. ఓవరాల్గా మాత్రం కూటమి పాలన బాగుంది. అలాగే ఎక్కువగా హామీలు ఇవ్వకుండా, ఎక్కువగా ప్రచారం ఇవ్వకుండా అభివృద్ధి మీద, సంక్షేమం మీద, అలాగే పార్టీ నిర్మాణం మీద దృష్టి పెడితే మాత్రం కూటమి మరింత ముందడుగేసే అవకాశం ఉందని కూడా చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. ఇది మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మొత్తానికి పరిణామాలపైగా మాత్రం పొలిటికల్ అనలిస్ట్ వారి యొక్క విశ్లేషణ అయితే చెప్పే ప్రయత్నం చేశారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.